2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ వచ్చిన ప్రధాని మోదీ వరుస కార్యక్రమాలతో బిజీగా మారారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ రాత్రి రాజ్భవన్లో బస చేశారు. నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. రాజ్భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు మోదీ. అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. పట్టుచీర ఇతర కానుకలను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించబోతున్నారు మోదీ. అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ 15,718 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకున్న తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఒడిశా వెళ్తారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ వచ్చిన ప్రధాని మోదీ వరుస కార్యక్రమాలతో బిజీగా మారారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ రాత్రి రాజ్భవన్లో బస చేశారు. నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. రాజ్భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. పట్టుచీర ఇతర కానుకలను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించబోతున్నారు మోదీ. అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ 15,718 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించిన తరువాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఒడిశాకు వెళ్తారు. ప్రధాని యొక్క 2 రోజుల తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఆఖరి రోజు అయితే ఇవాళ మోదీ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? సర్తాజ్, మనం ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అయితే ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 అయితే ఇక్కడికి చేరుకోనున్నారు. ఏంటంటే నిన్న చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ అనంతరం పార్టీ సమావేశంలో బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా నిన్న బహిరంగ సభ ముగిసిన అనంతరం అయితే చెన్నైలో కూడా మరికొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన కోసం అక్కడికి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ నిన్న రాత్రి 9:30 తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ప్రభుత్వ అధికారులు కూడా సిఎస్ శాంతికుమారి కూడా అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఈరోజు ఉదయం 9:30 అయితే రాత్రి అక్కడ రాజ్భవన్లో బస చేసిన అనంతరం ఉదయం 9:30 ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి ఇక్కడ ప్రత్యేక పూజల్లో అయితే నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఇప్పటికే మనం చూసినట్లయితే రాజ్భవన్ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్లో ఎక్కడైతే ఉందో అక్కడ వరకు పూర్తి స్థాయిలో భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల దేశవ్యాప్తంగా కొన్ని ఘటనలు అయితే జరిగినాయి. మనం చూసినట్లయితే బెంగళూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. ఇక్కడ స్టేట్ పోలీస్తో పాటు అదేవిధంగా ప్రధానమంత్రికి సంబంధించిన ఎస్పీజీ పోలీసులు కూడా ఇక్కడ నార్త్ జోన్ పోలీసులతో కోఆర్డినేట్ అయితే కూడా భారీ భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు టీములుగా విడిపోయి అంటే ఇక్కడ రోప్ పార్టీ కానీ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ టీంలను కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేసి 12 బృందాలుగా విడిపోయి అయితే తనిఖీలు భద్రతను అయితే కల్పిస్తున్నట్టు మనకు చూడవచ్చు విజువల్స్ ద్వారా. ఈ ప్రధాన ఎంట్రన్స్ గుండానే నరేంద్ర మోడీ అయితే అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయం లోపలికి వెళ్తారు. నరేంద్ర మోడీ పూజల్లో పాల్గొన్న సమయంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులతో పాటు కేవలం 2 మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పిఎంఓ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ఇక్కడ
ఏంటంటే ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళే వారికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిబంధనలను పాటించాలని చెప్పేసి కూడా పోలీసులు ఇక్కడ వారిని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అయితే చాలామంది ప్రజలు కూడా రోడ్లు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే దారి మళ్లింపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేస్తూ అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఉదయం 9:30కి ఇక్కడికి వచ్చిన అనంతరం సుమారు గంట పాటు అయితే ఇక్కడ పూజల్లో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డిలో అయితే పలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి పటాన్ చెరువుకు రోడ్డు మార్గం ద్వారా చేరుకొని అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో కూడా మోడీ ప్రసంగించనున్నారు. సార్ రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.